మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరెవరు ఎలా ఆడుతున్నారు అంటే మీరు 1 by 1 అడిగితే నేను చెప్తాను. యష్మిక గౌడ ఎక్కడ ఆడింది? అరుపులే తప్పితే ఆటలైతే ఇప్పటి వరకు నాకైతే కనిపించలేదు. సోనియా కూడా ఫస్ట్ వీక్ లో నాకు అస్సలు నచ్చలేదు టు బి ఫ్రాంక్. బట్ నిన్న ఆడిన ఒక గేమ్ ఏదైతే నత్త అండ్ క్యాబేజ్ గేమ్ ఏదైతే ఆడిందో గేమ్ చాలా బాగా ఆడింది. అది కూడా కంపేర్ టు ప్రేరణ తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది హౌస్ లో అమ్మాయిలందరిలో స్ట్రాంగ్ అనేది అందరు ఫీలింగ్ కదా. సో మనం కూడా అలానే అనుకున్నాం ఆడియన్స్. బట్ నిన్న చాలా బాగా ఆడింది సోనియా. సో అప్రిషియేట్ చేయాల్సిందే. సోనియాని మరి రతికతో పోలుస్తారు కొంతమంది. రతిక శోభా శెట్టి అంటున్నారు, కరెక్ట్ అట్లా పోల్చడం? అంతకు మించి అంటే తప్పు ఏమన్నా ఉందా? అంతకు మించి అంటే ఏమన్నా తప్పుగా అనుకుంటారా? అంతకు మించి అయితే అంటే ఒకరికి మించి ఒకరు. రతికకి మించి శోభాకి అంటే ఎవరికి కంపారిజన్ లేదు. ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఉన్నారు అనమాట. జెన్యూన్ అయితే కాదండి, మాస్క్ అయితే ఉంది. ఎస్, మణికంఠ నిజంగా ఫస్ట్ వీక్ లో సింపతి అనుకున్నారు. బట్ ఫస్ట్ వీక్ లోనే నాకు ఎక్కడో అనిపించింది ఈ అబ్బాయి మంచిగా ఆడతాడని. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనిపించింది. బట్ ఆ మణికంఠ ఇవాళ ఈ ప్లేస్ లో ఉండడానికి కారణం నిఖిల్ అని అనిపిస్తుంది. అంటే అబ్బాయి అందరినీ హక్ చేసుకుంటున్నాడు, యష్మిన్ మాత్రమే కాదు. ఫ్లర్ట్ చేస్తున్నాడు అబ్బాయి. గేమ్ అది మనం ఏం చేయలేం. అంటే అమ్మాయిలు వెళ్ళి అబ్బాయిని హక్ చేసుకుంటే తప్పలేదు, కానీ అబ్బాయిలు వెళ్ళి అమ్మాయిని హక్ చేసుకుంటే తప్ప? అంటే యాజ్ ఎ ఫీమేల్ నెగిటివ్ ఏం చెయ్యట్లేదు. అబ్బాయి గేమే అది నెగిటివ్. ఈ అబ్బాయి వెళ్ళి హక్ చేసుకుంటే వాళ్ళు ఎందుకు నెగిటివ్ అవుతారు? ఈ అబ్బాయి అవ్వాలి కదా. స్నేహానికి ద్రోహం చేసావు, నమ్మక ద్రోహం చేసావు, నాతో మాట్లాడుతూ ప్రతి నామినేషన్ లో నిన్నే పెడతానని చెప్పి వాళ్ళిద్దరు ఎవరు కరెక్ట్? మణికంఠనా యష్మిక గౌడ? మణికంఠనే కరెక్ట్. అంటే నిన్న చేసిన సంచాలక్ గా చేసిన దాని గురించా మీరు అనేది, లేక నామినేషన్స్ గురించా? నామినేషన్స్ గురించి అబ్బాయి ఇష్టం అది. ఇప్పుడు తన ఉద్దేశం ఏంటో అబ్బాయి చెప్పాడు, దానికి ఈ అమ్మాయి అలా రిగ్రెట్ ఫీల్ అయితే అది తన తప్పు, మనం ఏం చేయలేము. పృథ్వీ నిజం చెప్పాలంటే అబ్బాయి నిజంగా స్ట్రాంగే, బాడీ పరంగా స్ట్రాంగ్, బట్ మైండ్ పరంగా చాలా వీక్. బాడీతో పాటు ఆ బుర్రను కూడా హగ్గులకే వాడుతున్నాడు ఆ బాడీ. ఏమంటారు, గేమ్స్ కి ఆడట్లేదు బుర్ర. ఎవరు? నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు. అసలు చాలా మంది, నేనైతే అనుకోలేదు, ఎవరిని నేను అండర్ ఎస్టిమేట్ చేయను. అబ్బాయి నాకైతే ముందుగా తెలియదు అబ్బాయి, ఎందులో నేను చూడలేదు నబీల్ ని. చూసిన తర్వాత ఈ అబ్బాయి అంటే లైక్ కామన్ మ్యాన్ లాగా వచ్చాడేమో అనుకున్నాను. సెకండ్ వీక్ చూసేసరికి అబ్బాయి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించింది, చాలా బాగా ఆడుతున్నాడు. నబీలే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు అరుస్తున్నారు, ఊరికే అరుస్తున్నారు. అమ్మాయిలు అంటే అవతల వాళ్ళ మాట విని మనం మాట్లాడాలి. సో వీళ్ళు వినకపోతే అబ్బాయిలు ఏం చేయగలరు చెప్పండి? ఇంకా బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు అమ్మాయిలు.